కోనసీమ జిల్లా అమలాపురంలో అంతర్జిల్లా దొంగలు అరెస్ట్ అయ్యారు. గత నెల 24న రాజోల్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ముద్దాయిల నుండి 40 లక్షల రూపాయల విలువైన 449 గ్రాముల బంగారం, 5 కిలోల 925 గ్రాముల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దొంగలిద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. ఈ విషయాలను అమలాపురం ఎస్పీ కృష్ణారావు మీడియాకు తెలిపారు. అలాగే మన ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీమ్స్ కూడా వాళ్ళకు కూడా 24th మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఇమీడియట్గా మన క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు. సో విజిట్ చేయగా మనకు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా సిసిఎస్ టీమ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అఫెండర్స్ ఎవరు చేస్తారనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసాం. సో ఫామ్ చేసి వెరీ క్విక్లీ విన్ వెరీ షార్ట్ టైం, ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ ద 2 అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ని రెక్కీ చేసుకొని వెళ్ళారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్గా ఫరారయ్యారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా వాళ్ళని అప్రిహెండ్ చేయడం, ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజోల్ అండ్ టీం అలాగే మన క్లూస్ టీం కూడా చాలా బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం